నా షాప్ ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇది కౌంటర్ టేబుల్ ప్లస్ నాకు కటింగ్ టేబుల్ కూడా. ఇటు సైడ్ వచ్చేసి ఒక స్విచ్ బోర్డు, అలాగే దేవుడి పెట్టుకోవడానికి ఒక చిన్న టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఇక్కడ ప్లేస్లో అయితే కొంచెం దగ్గరగానే ఉంటాయి. అలా అడ్జస్ట్ చేసి హైట్ అరేంజ్ చేసి వాళ్ళు బిగిచ్చేసి వెళ్ళారు. బట్టలు అయితే ఎక్కడ బట్టలు అక్కడే చిందరవందరగా ఉన్నాయండి. చూసి అయితే ఎవరో దడుచుకోవద్దు. ఈ చైర్ అయితే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి. నాకు 3000 ఎలాగో పడింది. ఇది నేను స్టిచ్చింగ్ చేసే మిషను. బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి. షాప్ నుంచి మెయిన్ రోడ్డు పక్కనే బీజేరాయి. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడైతే నేను కటింగ్ చేసుకుంటాను, ప్లస్ ఇది క్యాష్ కౌంటర్ కూడా అండి. ఈ మిషన్ అయితే ఇది జిగ్జాగ్ మిషను, స్టిచ్చింగ్ మిషన్ మాత్రమే ఇక్కడ ఉంటాయండి. ఇది నేను కూలింగ్ ఆగడం కోసం అయితే ఈ చిన్నది ఒక 10 లీటర్స్ పట్టేది టిన్ అయితే నేను తీసుకున్నాను. రోజుకు ఒక 2 బాటిల్స్ కూలింగ్ వాటర్ పోసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు అలా సరిపోతాయి. ఏమైనా జిగ్జాగ్కి ఉంటే మాత్రం ఈ చైర్లో పెట్టేసుకుంటాను. ఎవరైనా వస్తే కూర్చోవడానికి అక్కడ చైర్ ఒకటి వేసానండి. ఎక్కువ రారు కాబట్టి. వచ్చినప్పుడు స్టూలు 2 చైర్లు అయితే ఉన్నాయి. ఈ షెల్ఫ్ల్లో అయితే బట్టలు అలా స్టాక్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మ్యారేజ్ సీజన్ కాబట్టి స్టాక్ అయితే చాలా ఉన్నాయి. ఇవి నిన్న ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కవర్ అయితే కింద పెట్టేసేసాను. ఈ మిషన్ దగ్గర ఒక కవర్ ఉంటుంది, ఇది పెట్టేసేసాను ఇక్కడే. ఈ 2 మిషన్ల మీద అయితే వర్క్స్ రన్ అవుతున్నాయండి. ఇదైతే ఇప్పుడు వర్క్ అవ్వగానే నేను ట్రిమ్మింగ్ చేసేసి స్టోన్స్ పెట్టేసి కస్టమర్కి ఇచ్చేసేయాలండి. ఆ కస్టమర్ కూడా ఆవిడ టైలరింగ్ చేస్తారు. ఆవిడ వేరే వాళ్ళ దగ్గర బ్లౌజ్ ఒప్పుకొని నాకు పంపించారనమాట. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 2 మిషన్ల మీద కూడా సేమ్ వర్క్ అండి. ఆవిడే పంపించారు. ఇదైతే ఈవినింగ్కి ఇవ్వాలి, అదైతే ఇప్పుడు ఇచ్చేసేయాలి. ఎంబ్రాయిడరీ దారాలు అయితే నేను అలాగ మ్యాచింగ్ చూసుకోవడం కోసం అయితే అలా అరేంజ్ చేసుకున్నాను. మనకి మిషన్తో పాటు బాక్స్తో వస్తుంది కదా ప్యాకింగ్, ఆ చెక్క వేస్ట్ చేయకోకుండా ఇలా అయితే గోడకు ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా ర్యాక్లో అయితే చాలా ఉన్నాయండి బట్టలు. ఇప్పుడు ఎక్స్ట్రా టైం ఉండి అయితే నేను కొంచెం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫాల్స్ అయితే నేను జిగ్జాగులు చేయడం కోసం అయితే ఆరబెట్టుకున్నానండి ఇలాగా. బయట వ్యూ అయితే ఇలా అండి. లైనింగ్స్ అయితే నేను కొన్ని అలా తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ అలాగే ఏలూరు వెళ్ళినప్పుడు అయితే మెటీరియల్ అలా తెచ్చుకుంటానండి. ఫాల్స్, లైనింగ్స్. మీకు ఇంకా షాప్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.